అందరికీ నమస్కారం. హాయ్ చిల్డ్రన్స్. మీ ప్రోత్సాహం, ఉత్సాహం చూసిన తర్వాత నేను ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి డైలీ క్లాసులు వస్తాయి. ఎందుకంటే సమయం లేదు మీకు. కొంతమంది అడిగారు రోజు పెట్టండి సార్ అని. వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం ఎందుకు ఇది చేయాలి? ఇంట్రెస్ట్ని మనం పెంపొందించాలి. మ్యారేజ్ సీజన్ కదా, పెళ్ళిళ్ళు కూడా అనుకోని మీకోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. తప్పకుండా ప్రయత్నించి మీరందరూ మంచి ఆర్టిస్టులుగా అవ్వాలని కోరుకుంటున్నాను. చిన్న విరామం తీసుకుందాం. ప్రతిరోజు మళ్ళీ కలుద్దాం. 2 రోజులు కాదు, ప్రతిరోజు మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్లీజ్ 10 మందికి వీడియో షేర్ చేయండి. మనం ఒక 2B పెన్సిల్ 6B పెన్సిల్ తీసుకున్నాం అనమాట. ప్రతిరోజు సార్ ఇవే చూపిస్తున్నారు అనుకోకండి. మనం ఈరోజు సండే స్పెషల్ పచ్చిరేని డ్రా చేస్తాం. ఫ్రాన్ అంటారు కదా, సింగిల్. చూడండి, అవుట్లైన్ మనం సింపుల్గా అలా డ్రా చేసేస్తాం. పెన్సిల్ 2B వాడుతున్నాం. లైట్ ప్రెషర్తోని మనం అవుట్లైన్, కరెంట్ వచ్చింది, అవుట్లైన్తో చూడండి, చాలా జాగ్రత్తగా షేడింగ్ అనమాట అది. అంటే ఆ షేడింగ్ ఎంత స్మూత్గా ఉండాలంటే పెన్సిల్ లైన్ కనిపించకూడదు, అంత స్మూత్గా లైట్గా షేడింగ్ ఇవ్వండి. చెమట పట్టేస్తుంది అన్నమాట, ఫ్యాన్ వేసుకోలేదు. ఆ ఫ్యాన్ తాలూకా ఎఫెక్ట్ కూడా మనకి వీడియో మీద పడుతుంది. ఆ టిష్యూ పేపర్ మన చేతి కింద పెట్టుకున్నాం. పేపర్ తడిసిపోతే పెన్సిల్ డ్రా చేయదు కదా. ఓకే, చాలా లైట్గా మనం ఫ్రాన్ తాలూకా ఇది చేస్తాం. ఇప్పుడు పెన్సిల్ పైన చాలా చిన్న శాండ్ ఏదో పడినట్టుంది, పెన్సిల్ గరుగ్గా అనిపించిందని కొంచెం తీపనమాట. ఇప్పుడు మనం వాడేది 2B పెన్సిల్ అనమాట. చూడండి, పెన్సిల్ వచ్చేసి చాలా లాంగ్గా పట్టుకున్నాను. ఇందాక మనం డ్రా చేసిన అవుట్లైన్ ఇప్పుడు మనకి ఇందులో కలిసిపోద్ది అనమాట. అవుట్లైన్ మళ్ళీ సెపరేట్గా ఏమి ఉండదు, మన షేడింగ్స్లో అవి కలిసిపోతుంది. కొంచెం ప్రెజర్తోనే డార్క్ అప్లై చేశాను అవుట్లైన్. ప్రతిరోజు ఏదో ఒకటి ట్రై చేయండి. మధ్యలో మనకి ఎంబోజింగ్ కావాలి కాబట్టి వైట్ లైట్ వదిలేసాను. అంటే వైట్ పేపర్ మనం దాన్ని టచ్ చేయలేదు అనమాట. ఇది మన కబోర్డ్లో ఉదయం నేను మామూలుగా మా కబోర్డ్లో సర్దుతుంటే ఏదో పేపర్లో, న్యూస్ పేపర్లోను ఇది కనిపించింది అన్నమాట, ఫ్రాన్. సరే, పిల్లలందరూ డైలీ రెగ్యులర్గా డ్రాయింగ్ క్లాస్ పెడితే బాగుంది అని అంటున్నారు కదా. నాకెంత బిజీ ఉన్నా మీకోసం నేను ట్రై చేస్తాను. మీరు ప్రాక్టీస్ చేయడానికి మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు 3 లెగ్స్ కనబడుతున్నాయి కదా, వాటిని డ్రా చేస్తాను. చూడండి, పెన్సిల్ మాత్రం చాలా డిస్టెన్స్గా పట్టుకున్నాను. సెకండ్, ముందు లైట్గా మనం డ్రా చేస్తాం, తర్వాత మనం హైలైట్ చేసినప్పుడు డార్క్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ లెగ్. కళ్ళు తిప్పడం బాగా నేర్చుకోండి. అంటే అటు ఇటు చూడగలగాలి. అంటే మనం తీసుకున్న రెఫరెన్స్, నమూనా ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని
మనం డ్రా చేసేదాన్ని చాలా ఫాస్ట్గా కళ్ళు మూచేయాలన్నమాట. దాన్ని చూస్తూ మనం డ్రా చేయాలి. ఇది హెడ్, అది ఫోర్ హెడ్, ఫ్రాన్ నుదురు అనమాట. చూడండి, అవుట్ సైడ్ బయట అటువైపు ఉన్నవి కొంచెం డార్క్గా ఉంటాయి లెగ్స్, మన వైపు ఉన్నవి లైట్గా ఉంటాయి. ముందు క్లాస్లో మనం చూసాం కదా, మన ఐస్కి బ్యాక్ సైడ్ కదా, ఆపోజిట్గా ఉన్నవి వెనక వైపు ఉన్నవి డార్క్గా ఉంటాయి, మన వైపు ఉన్నవి కొంచెం లైట్గా. ఇప్పుడు కొంచెం మనం అదే షాడోని కొంచెం మిడిల్లో డ్రా చేస్తున్నాం, హైలైట్స్. అంటే పూర్వం మీద ఇప్పుడు కొంచెం ప్రెజర్ ఎక్కువ పెట్టి మొత్తం టోటల్ చేయట్లేదు, మధ్యలోనే కొంచెం ప్రెజర్ అప్లై చేస్తాం. సేమ్ బాటమ్ సైడ్ కూడా చిన్నగా మనం, ఏ టెక్నిక్ ఇది, హ్యాచింగ్ టెక్నిక్. కానీ మనం హ్యాచింగ్ చేసినప్పుడు చాలా స్లోగా, చాలా తక్కువ ప్రెజర్తో చేయాలి. పెన్సిల్ గీత అంటే లైన్ అసలు కనిపించకూడదు, అంత ఓపిక, అంత స్మూత్గా చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం హైలైట్స్ చేస్తున్నాం అనుకోండి, 6B పెన్సిల్ తీసుకున్నాను, కొంచెం ప్రెజర్ అప్లై చేసాం. ఇప్పుడు పెన్సిల్ ఒక షేపు స్ట్రైట్గా ఉంది, ఇందాకది హారిజాంటల్గా కొంచెం లెంతీగా పట్టుకున్నాం, ఇప్పుడు స్ట్రైట్గా ఉంది, డార్క్ చేస్తాం, హైలైట్స్ అన్నమాట. టిష్యూ పేపర్ అనే కాదు, మన ఖాళీ పేపర్ ఏదైనా ఉంటే చేతి కింద పెట్టుకోండి, పేపర్కి టచ్ అవ్వకూడదు. హ్యాండ్కి ఏదైనా స్వెట్ ఉంటే పెన్సిల్ అక్కడ డ్రా చేయదనేసి. 6 పెన్సిల్తో 6B అనమాట, ఇది హైలైట్స్ ఇస్తుంది. చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ, అవి కూడా కొంచెం ప్రెజర్ పెట్టి, అది కార్నర్, లెగ్ కార్నర్ కాబట్టి కొంచెం డార్క్గా వచ్చింది. ఈ ఫ్రాన్ కొంచెం పుష్టిగా ఉన్నట్టుంది, కాలు కొంచెం లావుగా, లెగ్. మనం తెలుగులోనే కదా ఎక్కువ తెలుగులో మాట్లాడుకోం, సండే స్పెషల్ అనమాట ఇది. ఈ న్యూస్ పేపర్ నాకు ఈ కబోర్డ్లో కనిపించి ఉండకపోతే ప్రతిరోజు క్లాస్ పెట్టేద్దామని ఐడియా వచ్చింది. నైట్ నిద్రలో వచ్చింది అనుకోండి. మీరందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. మీలో ఒక కొత్త ఉత్సాహం నింపుతుంది ఏదైనా ఒక కొత్త వర్క్ నేర్చుకున్నప్పుడు. సరే, కొంచెం ప్రెజర్ అప్లై చేసి డార్క్ ఇస్తున్నా, దానిపైన చిన్న ఏంటంటారు, షార్ప్గా ఉన్నాయి కదా, అవి కొంచెం డార్క్ అప్లై చేస్తాను. ఇక్కడ ఐ సాకెట్ ఉంది చూసారా, వైట్ లైన్ ఉంచేసాను. ఐ సాకెట్ కోసం మనం కొంచెం దాన్ని వదిలేసి అవుట్ లైన్ చేస్తాం. 6B పెన్సిల్. స్టేషనరీ మీకు చూపించమని చాలామంది అడుగుతున్నారు, నిజమే చెప్తున్నాను. ఆర్డర్ పెట్టినవి నాకు రాలేదు. మనం ఈ స్టేషనరీ షాప్కి వెళ్దామంటే నేను చాలా దూరం వెళ్ళాలన్నమాట, 45 km వెళ్ళాలి. ఎప్పుడో ఇది అన్నీ తెచ్చుకొని చేద్దామంటే ఈ 4-5 రోజులు క్లాసులు అవ్వవేమో ఒకవేళ. అందువలన ఉన్నదాంతో మనం ముందు చేసేస్తే తర్వాత ఇటు రెండు వైపులా ప్రాబ్లం ఉంది. ఇది ఫస్ట్నే ఇవి కొనండి అవి కొనండి అంటే
మీకు కూడా ఉంటేనే కానీ మనం చేయలేమేమో అనేసి డాడీ మమ్మీని ఇబ్బంది పెట్టేసి ఇది తెచ్చేయండి మా సార్ చెప్పారంటే నాకు ప్రాబ్లమే, అందరికీ ప్రాబ్లం. మనం ఏదైనా సరే ముందు ఉన్నదాంతో ప్రయత్నించాలి. ఏ పెన్సిల్ ఉంటే మీ దగ్గర నటరాజు ఉందా, ఏది ఉన్నా సరే ఇది ఆర్ట్ అంటే కొంచెం బెటర్ దెన్ అని అంతే. చిన్ని చిన్ని డీటెయిల్స్ అన్నమాట. ఫస్ట్ మనం అవుట్లైన్కి షేడింగ్కి 2B వాడాను నా దగ్గర ఉన్నది. ఇప్పుడు డీటెయిల్స్ కోసం 6B వాడుతున్నాను. బాగా చిన్న డీటెయిల్స్ ఇచ్చినప్పుడు చూడండి పెన్సిల్ స్ట్రైట్గా ఉంటుంది, కొంచెం ప్రెజర్ అప్లై చేస్తుంది. మళ్ళీ 2B పెన్సిల్ తీసుకున్నాను. అక్కడ హెడ్ దగ్గర కొద్దిగా ఎంబోజింగ్లా ఉంది కదా, దానికోసం మళ్ళీ 6B వాడితే మరి డార్క్ అయిపోతుంది. ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చాం. ఐ సాకెట్లో ఐ బాల్ పెట్టాం. మీరు ఈ ఇమేజ్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫైనల్గా స్మాల్ డీటెయిల్స్ అన్నమాట, చిన్న చిన్నవి. ఇవన్నీ మనకి షేడింగ్ టెక్నిక్స్ తెలియడం కోసమే. మనందరూ కూడా పోర్ట్రేట్ ఆర్టిస్టులు అయిపోదాం. పోర్ట్రేట్ ఆర్టిస్టులు అనగా చాలా తక్కువ మంది ఉంటారనమాట. ముఖం యొక్క ఎక్స్ప్రెషన్స్ పలికించాలంటే పోర్ట్రేట్ ఆర్టిస్టు ద బెస్ట్. స్మాల్ డీటెయిల్స్ ఫైనల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు కలుద్దాం. ధన్యవాదాలు.